ప్రతిరోజు మాదిరిగానే వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి వార్తలు విశ్లేషణ కార్యక్రమం చేద్దాం. తర్వాత మిగతా దినపత్రికల్లో కూడా వెళదాం. అర్జీదారులతో ఆప్యాయతగా మాట్లాడండి అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. అర్జీదారులతో ఆప్యాయతగా మాట్లాడండి, వారిని సమస్యలను నాణ్యమైనంత రిపీట్. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలు విశ్లేషణ కార్యక్రమాన్ని ముందుగా చూద్దాం. ముందుగా విశాఖపట్నం ఆంధ్రజ్యోతిలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గా మయూర్ అశోక్ అన్నది ఒక ఐటమ్ రాశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మల్లికార్జున ప్రస్తుతం 2 రోజుల క్రితం బదిలీ చేసింది. తాత్కాలికంగా కలెక్టర్ ను బాధ్యతలను జేసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ బాధ్యతల నుంచి జాయింట్ కలెక్టర్ తీసుకున్నారు అన్నది ఒక వార్త రాశారు. అంటే సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఐఏఎస్లకు బదిలీలు జరగడం పరిపాటిగా వస్తుంటది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగాయి. దాన్ని బేస్ చేసుకుంటూ విశాఖ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ మల్లికార్జున్ ను బదిలీ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏ కలెక్టర్ ను వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడంతో నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించారు అన్నది ఒక వార్తను వీళ్ళు రాశారు. బాధ్యతలు తీసుకున్న రోజే మరో వార్త కూడా ఉంది. సోమవారం నిన్న కావడంతో సమస్యలు పరిష్కారం అంటూ ఒక కార్యక్రమం ఉంది. దాన్ని ఒక వార్తగా రాశారు వీళ్ళు. అర్జీదారులతో ఆప్యాయంగా మాట్లాడండి, వినతులు పూర్తిగా చదవండి, వారు చెప్పింది సావధానంగా వినండి, సమస్యలు నాణ్యమైన పరిష్కారం చూడండి. ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక ప్రారంభ కార్యక్రమంలో అధికారులను ఇన్ఛార్జి కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశం. ఈ సమస్యల పైన ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ సోమవారం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సోమవారం కలెక్టర్లు, ఆర్డీఓ, డిఆర్ఓ వీళ్ళందరూ సమక్షంలో జరుగుతుంటది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల సమస్యలు తీసుకొని అవకాశం ఉన్నంత మేరకు అక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే కన్సల్టింగ్ ఆఫీసర్స్ కి ఆ తాలూకా విషయాన్ని తెరచేసి ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటూ అధికారులు ఆదేశిస్తుంటారు. అందులో భాగంగానే నిన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి అశోక్ మయూర్ ఆయన ఆధ్వర్యంలో నిన్న జరిగిన తర్వాత ఆయన ఏమంటే అందరికీ ఒక గైడ్ లైన్స్ ఒకటి ఇచ్చారు. వినతులు పూర్తిగా చదవండి, చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాత పరిష్కారం కొరకు చర్యలు చేపట్టండి. వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుదారుడితో చక్కగా మాట్లాడండి, వాళ్ళ సమస్యని సావధానంగా వినండి అంటూ నిన్న చెప్పడంతో అది ప్రధాన ఐటమ్ గా వీళ్ళు రాశారు. ఇక ఇక్కడ చూశారు కదా, శ్రీభరత్ అనే నేను తెలుగులో ప్రమాణం స్వీకారం చేసిన ఎంపీ. విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ సోమవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మత్తుకుపల్లి శ్రీభరత్ అనే నేను అంటూ ఆయన తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత లోక్సభ రిజిస్ట్రేషన్ లో సంతకం చేశారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన నిన్న పార్లమెంట్ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన రిజిస్టర్ బుక్ లో, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ రిజిస్టర్ బుక్ లో సంతకం చేశారు అన్నది ఒక వార్త. ఆయన ఫోటో వేశారు. అయితే భరత్ ఎంపీల్లో అత్యధిక మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో గెలుపొందిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకొక వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకున్నాం. టిట్కో లబ్ధిదారులపై బ్యాంకుల ఒత్తిడి అంటూ ఒక వార్తని లేడీస్ పత్రాలు చూపిస్తున్నటువంటి ఫోటోను ఒకటి వేసి వీళ్ళు ప్రధానంగా రాశారు. 2 ఏళ్ల కిందట రుణాలు మంజూరు, నిర్ణీత వ్యవధి పూర్తయినందున వాయిదాలు చెల్లించాలంటూ డిమాండ్, తమకు అసలు ఇల్లే అప్పగించలేదంటూ వీళ్ళు లబ్ధిదారులు చేశారు. సంక్షేమ పథకాలు డబ్బులను లాగేసుకుంటున్నారని ఆవేదన, జీవీఎంసీ కమిషనర్ ఫిర్యాదు. నిన్న ఫిర్యాదు చేయడానికి వెళ్ళారనమాట. మాకు ఇంకా ఇల్లే అప్పగించలేదు, అసలు ఏమీ జరగలేదు, ఏమీ జరగకుండా ఇప్పుడు మీరు ఒత్తిడి తెస్తే ఎలా అంటూ దీనిపైన మన జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ వర్మను కలవటట్టు ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసొచ్చారు. ఇక
కాంతులు ఉన్న క్లాక్ టవర్ అంటూ జగదాంబ దగ్గర ఒక స్పెషల్ అట్రాక్షన్ తో ఒక క్లాక్ టవర్ వేశారు. ఆ అది అట్రాక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇక ప్రధానంగా ఏయువిసి ఇష్టారాజ్యం 5 ఏళ్లలో 28కి పైగా కోర్సులు ఎత్తివేత అంటూ ఒక వార్తను మాత్రం వీళ్ళు చాలా ప్రధానంగా విశ్లేషణాత్మకమైనటువంటి వార్త రాశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న 200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపు, ఆందోళన చేసిన పట్టించుకొని వైనం, కాలంలో కొన్నింటిని పునః ప్రారంభం, ఎయిడెడ్ లో ఇబ్బందుల్లో నిర్వహణ అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిబిడి ప్రసాద్ రెడ్డి 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన వల్ల చాలా మంది ఉద్యోగులు కోల్పోయారు. వర్సిటీలో సుమారు 15-20 ఏళ్ల మధ్య పనిచేస్తున్న 250 మంది గెస్ట్ ఫ్యాకల్టీని విసి ప్రసాద్ రెడ్డి దశల వారీగా తొలగించారు, వారి పొట్టగొట్టారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాద్ రెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన నిర్వాహకము అంటూ ఒక వార్తని రాశారు. అంటే 28 పైగా కోర్సులు తీసేశారు. అలాగే 25-30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా తొలగించారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఇక్కడ మనం చూసుకున్నాం కదా, జన్మభూమికి గ్రీన్ సిగ్నల్, సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా నేటి నుంచి పునః ప్రారంభం, రైళ్లు రద్దు విమర్శలు వెల్లువెత్తడంతో ఒక అడుగు వెనక్కి తగ్గిన అధికారులు, సింహాద్రి రత్నాచల్ ఉదయ్ ఎక్స్ప్రెస్ లు ఇంకా దక్కని ఊరట అంటూ ఒక వార్తను రాశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు డిమాండ్ పెంచుకోవడానికి సాధారణ ప్రయాణికులు వెళ్లాల్సిందిగా రద్దు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇటీవల కొంత లైన్ ట్రాక్లు బాగాలేవు అని చెప్పి చాలా రైళ్లను రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో అన్ని దినపత్రికల్లో ఆ వార్తని ప్రచురించడంతో ఏమైంది అంటే విమర్శలు ఎక్కువ వచ్చే రైల్వే శాఖ పైన రావడంతో వాళ్ళు కాస్త వెనక్కి తగ్గి జన్మభూమికి మరలా సిగ్నల్ ఇచ్చారు. జన్మభూమి యథావిధిగా నడుస్తుంది అన్న వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఉక్కు కన్సల్టేట్ తో చిక్కు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా, రిటైర్ అయిన వదలని అధికారి అంటూ ఆర్థిక సలహాదారులుగా ఉంటుంది అని చెప్పి రాశారు. రిపీట్, పెందుర్తిలో కలకలం, అదీప్ రాజు ఆసుపత్రి పాలు, రకరకాలుగా ప్రచారం, ఖండించిన మాజీ ఎమ్మెల్యే. పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నపరెడ్డి అదీప్ ఆసుపత్రి పాలవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే దాంతో వెంటనే హాస్పిటల్ కి జాయిన్ చేయడం ఇవన్నీ తెలిసిన విషయమే. అయితే అతను కోలుకున్న తర్వాత ఒక వీడియోను రిలీజ్ చేస్తూ, నా పైన అనవసర వదంతులు వేస్తున్నారు, ఓడిపోయిన కూడా ఇంకా చంపుతున్నారు అన్న యాంగిల్ ఆయన ఒక విడుదల చేశారు ఒక వార్తని. దాన్ని ఆధారంగా చేసుకుని పెందుర్తిలో కలకలం, అదే ప్రాజెక్ట్ అంటూ చేశారు. ఇప్పుడు ఆంధ్ర దినపత్రిక అయిపోయిన తర్వాత ఆంధ్రప్రభ వార్తలు ఏమేమి రాశారా అన్నది ఒకటి చూద్దాం. 20న గిరి ప్రదర్శన, లక్షలాది మంది భక్తుల రాక, 2 రోజులు అర్జిత సేవలు రద్దు, ముమ్మరంగా ఏర్పాట్లు, సింహాచలం ఈవో శ్రీనివాసమూర్తి. 20న గిరి ప్రదర్శన. ఈ గిరి ప్రదర్శన అన్నది చాలా ప్రాముఖ్యతతో కూడుకుంది. దాదాపు 32 కిలోమీటర్లు, లక్షలాది మంది భక్తులు రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. దీన్ని గిరి ప్రదర్శన అంటారు. ఈ గిరి ప్రదర్శన ఈ నెల 20న ప్రారంభం అవుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుండే నెల రోజుల ముందు నుండే మేము కసరత్తు చేస్తున్నాము. ఏ ఇబ్బందులు లేకుండా గిరి ప్రదర్శన దిగ్విజయంగా జరిగేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాము అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి తెలియజేసిన విషయాల్ని సింహాచలం ఫోటో ఒకటి వేస్తూ, దేవస్థానం ఫోటో వేస్తూ ఒక వార్తను రాశారు. ఇక ఇక్కడ ఎంపీల ప్రమాణ స్వీకారం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఢిల్లీ పార్లమెంట్ వేదికగా 18వ లోక్సభలో తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణిలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటం స్పీకర్ భరత్హరి మహోత్సవతో వీరి ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న ఢిల్లీలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన 3 అభ్యర్థులు
పార్లమెంట్ అభ్యర్థులుగా ఎన్నికైనటువంటి వీరి ముగ్గురు ఫోటోస్ వేస్తూ ప్రమాణ స్వీకారం తెలుగులో చేశారు అంటూ వీళ్ళని చెప్పారు. ఇక ప్రేయసి వ్యవహారమే కారణమా, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆత్మహత్య యత్నం అంటూ అతను ఫోటో వేస్తూ ఒక పెద్ద ఐటెం రాశారు. కుటుంబ కలహాలతోనే నిద్ర మాత్రలు మింగారంటూ మరో ప్రచారం. హుటాహుట్న ఆసుపత్రికి తరలింపు, సకాలంలో వైద్య చికిత్స, ఇదంతా నాపై తప్పుడు ప్రచారం అని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. పిందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీ పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందిన అదీప్ రాజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. భర్తతో విడిపోయిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటారని నమ్మించి సమస్యల్లో చిక్కుకున్న అదీప్ రాజు చివరకు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు అని చెప్పి ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇవన్నీ వార్తలు షికారు చేయడంతో అదీప్ రాజు ఒక వీడియో విడుదల చేశారు. ఇది ఇంకా ఇలా ఉంటే, ఇటువైపు మాజీ మంత్రి అమర్ భవనం తొలగించాలి, జీవీఎంసీ కమిషనర్ కు శ్రీకాంత్ వర్మకు కార్పొరేటర్ మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఒక మెమరాండాన్ని అందజేశారు, వినతి పత్రాన్ని. మహావిశాఖ నగరపాలక సంస్థ జోన్ 5 లో చట్టివానిపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహా నగరపాలక సంస్థ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయ భవనంను తక్షణమే తొలగించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా సైడ్ లో రాశారు. మంత్రిగా ఉన్న టైంలో అమరు అవినీతికి పాల్పడ్డారు, అక్రమానికి పాల్పడ్డారు, ఇలాంటి తప్పులు చేశారు, దాన్ని పరిశీలించి బిల్డింగ్ కొట్టాలి అని చెప్పి వీళ్ళు ఒక వార్తను రాశారు. ఇంకా ప్రజా సమస్య పరిష్కార వేదికలో విశాఖ జిల్లా కలెక్టర్ అర్జీలు తీసుకున్నట్టు ఒక వార్తను రాశారు. దీనికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికకు 237 వినతులు వచ్చాయి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఇన్ఛార్జి కలెక్టర్ మయూర్ అశోక్ నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశం అంటూ వార్తలు రాశారు. ఇక ఇది యథేచ్ఛగా గంజాయి విక్రయాలు విశాఖలో పెట్టరేకపోతున్న స్మగ్లర్లు, పోలీసులు కళ్లు కప్పి రవాణా చోద్యం చూస్తున్న హౌస్ ఆఫీసర్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు బేష్, తాజాగా మహిళా స్కూటీలో లభ్యమైన గంజాయి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ప్రధానంగా. ఇక ఈనాడు దినపత్రికలో మనం ఒకసారి చూసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నట్టే శ్రీభరత్ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో జరిగింది. వీరు ఒక ఫోటో వేశారు. అన్ని దినపత్రికల్లో మనం చదువుకున్నాం. డీజీపీని కలిసిన పల్లా అంటే ఒక వార్తని వీళ్ళు రాశారు. ద్వారకా తిరుమల డీజీపీని మన విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి, దాంతో పాటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆ ఫోటో ఒకటి వేశారు. ఇక్కడ ఇన్ఛార్జి కలెక్టర్ గా జేసీ బాధ్యతలు అంటూ ఆయన ఫోటో వేస్తూ చేశారు. మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆరోగ్యంపై కలకలం. ఇక అన్ని దినపత్రికల్లో వచ్చిన మాదిరిగానే వీళ్ళు కూడా హల్చల్ చేయడంతో వీళ్ళు కూడా ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇక 5 ఏళ్లుగా అడ్డగోలు నిర్ణయాలకు కళ్ళం, ప్రభుత్వ ఉత్తరాలతో విశ్రాంతి ఉద్యోగులు ఆచార్యులు తొలగింపు, ఇంకా కొనసాగుతున్న మరికొందరు ప్రొఫెసర్స్ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. గుడ్డు కథలు కాదు, నిబంధనలు పాటించాలిగా అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారనమాట. గాజువాకలో అమర్నాథ్ భాగవతం వెలుగులోకి, జీవీఎంసీ అనుమతులు లేకుండా వాణిజ్య సముదాయం నిర్మాణం, భవనాలు పూర్తయినా నేటికి పన్నులు చెల్లించిన వైనం, మాస్టర్ ప్లాన్ లో రహదారి నిబంధనలకు తూట్లు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇందాక మనం వేరే దినపత్రికల్లో చదువుకున్న మాదిరిగానే వీరు కూడా గుడ్డు కథలు కాదు, నిబంధనలు పాటించరా అంటే లేనిపోని కళ్ళబొల్లి కథలు చెప్తారు తప్పితే మీ వరకు వచ్చినప్పటికి నీతులు పాటించరా అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ప్రజా పర్యాద పరిష్కారంకు భారీ స్పందన అంటూ నిన్న కలెక్టరేట్ లో వినతులు సమర్పించేందుకు అధిక సంఖ్యలో వెళ్లారు అన్నది ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇక మనం సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో అసలు ఏ వార్తలు రాశారు అన్నది. ఇక ప్రైవేటు వల అంటూ ఒక వార్తని, అడ్మిషన్ క్లోజ్డ్ అంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గాలం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక అభివృద్ధి పనులు బేష్ అంటూ జీవీఎంసీ కమిషనరు పర్యటనలో భాగంగా చూసుకున్నారు. ఇక ప్రేమగా మాట్లాడండి, సమస్యలు పరిష్కరించండి. నిన్న జరిగినటువంటి ప్రజా పరిష్కార సమస్యల కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ మయూర్ అశోక్ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అలాగే నిన్న సోమవారం జీవీఎంసీలో కూడా ప్రజా పరిష్కారాల వేదిక కార్యక్రమంలో 72 వినతులు వచ్చాయి.
ఫిర్యాదులు పరిష్కరించాలి అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టే 20న గిరి ప్రదర్శనకి ఏర్పాట్లు అధికారులతో శ్రీనివాసమూర్తి ఈవో చేస్తున్నటువంటిది రాశారు. 3న జీవీఎంసీ దుకాణం వేలం అని చెప్పి ఒక వార్తని వీళ్ళు జీవీఎంసీలో షాపులన్నీ ఉన్నాయి, అవి వేలం వేస్తున్నట్లు చెప్పుకొచ్చారనమాట. ఇది ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.